నిన్నైతే అమ్మకి హెల్త్ బాలేదని అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాము. టిఫిన్ తిన్నాక ఎక్కడివక్కడ ఏసేసి అలాగే వెళ్ళిపోయాము. తిరిగి రాత్రి వచ్చేసరికి 12 దాటిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చూసేసరికి చాలా బేజారొచ్చేసింది. కానీ తప్పదు చేసుకోవాలంటే. సో, డైలీ వ్లాగ్ లాగా అయితే ఇది పెట్టేస్తున్నా. ఏది ఎట్లున్నా ముందు అయితే కాఫీ తాగాల్సిందే. సో, నాకు కొంచెం థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకున్నా. పాలైతే సిమ్‌లో పెట్టేసా అనమాట. ఈ పనులన్నీ చేసుకునేసరికి పాలైతే కాగిపోతాయి. నేను వేసుకున్న టాబ్లెట్‌కి గూడా టైం అవుతుందనేసి, వంట రూమ్ అంతా ఇలా ఉన్నప్పుడు పని ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలో తెలీదు. సరే, ఎట్లో గట్ల అయితే స్టార్ట్ చేసేసా. ముందుగా అయితే క్లాత్ తీసుకొని అరగంతా తుడిచేసి, స్టవ్ గూడా తుడిచేస్తున్నా అనమాట. ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నా అనమాట. కొద్దిగా పని చేస్తే నా రైట్ హ్యాండ్ మాత్రం వాసిపోతది. అందుకనే సర్వెంట్‌నయితే పెట్టుకోయింటిమి. ఆమె అయితే పని ఏం నీట్‌గా చేసేది కాదు. అయినా పర్లేదని మేమెవ్వరినైతే వెళ్ళు అని తీసేయలేము పని వాళ్ళని కూడా. ఎలా అన్నా చేయండిలే అని చేపించుకుంటా ఉన్నాము పని అయితే. కాకపోతే తన ఆకలైతుంది. మేము ఏ రోజు టిఫిన్ ఏది చేసుకుంటే తనకు కూడా అదే పెట్టేవాళ్ళము. దోస, పూరి, వడ ఇట్లాంటివైతే వేడి వేడిగా మేము తినేటప్పుడు, తను తినేటప్పుడు గూడా వేడి వేడిగా చేసి ఇచ్చేవాళ్ళమనమాట. కాకపోతే ఆ రోజైతే టిఫిన్ చేసుకోలేదు. ఎందుకంటే బయటికెళ్తున్నాము. సో, కొంచెం పని ఎక్కువుందని టిఫిన్ చేయలేదు. సో, తనైతే అడిగింది ఆకలైతుందని. ఎందుకు కాదనాలని వేడి వేడిగా ఉప్మా అయితే చేసి తనకి పెట్టిచ్చినాము. అలా పెట్టిచ్చి వాటర్ తాగుతదని ఒక గ్లాస్‌తో వాటర్ అయితే తీసుకుపోయి ఇద్దామని చూసేసరికి, ఉప్మా అంతా తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో వేసేసింది. మేమైతే చూసి అప్పుడే తినేసినావా అంటే, "ఆ! తినేసా అమ్మ" అనింది. కానీ మొత్తం తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో అయితే వేసేసింది. ఈ ఉప్మానే కాదు, కాఫీ గూడా వేడిగుంటేనే తాగుతది. కొద్దిగా చల్లగయిందంటే తీసుకుపోయి పడేస్తది. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. కాకపోతే మా ఎదురుంగా అలా కాఫీ తీసుకుపోయి పడేస్తుంటే బాధ అనిపిస్తది. ఒకరోజు రాగి జావా గూడా వేడి వేడిది చేసి తనకి గ్లాస్‌లో పోసి, నేను గ్లాస్‌లో తీసుకొని తాగుదామని కూర్చున్నా. తనైతే ఇక్కడ తాగనమ్మా బయటికెళ్ళి తాగుతా అని బయటికి తీసుకుపోయి రాగి జావా గూడా పడేసింది. అలా చేస్తూ ఉంది. తనకి ఎవరింట్లో గూడా టిఫిన్ పెట్టారంట. మేమొక్కటే టిఫిను ప్లస్ కాఫీ గూడా ఇచ్చేది. ఆమె ఇలా చేస్తుందనే అందరూ టిఫిన్‌లు మానేసిండొచ్చు. మేబీ ఈ కాలంలో అందరూ టిఫిను, కాఫీ అయితే కంపల్సరీ ఇస్తారు. తన అంట్లు కడగాలంటే డిష్ వాషర్‌లో మనం అంట్లు ఎలా వేస్తామో అలా ఉంటే అంట్లు కడుగుతదనమాట. లేకపోతే ఆ రోజు గునుగుతా పని చేస్తుంటది. మేమేదో మంచితనంగా ఉంటే తనేమో మాది చేతగానితనంలాగా తీసుకుంది. వీళ్ళు ఎలా చేసినా ఏమనరు, అనుకోరు అనేదే తన మైండ్‌కి బాగా అర్థమైపోయి, ఇంకా పనులన్నీ అలా అలా చేయడం స్టార్ట్ చేసేసింది. తను ఎలా పని చేసినా మేము గూడా ఒక్క మాట అనేవాళ్ళం కాదు. కాకపోతే మాకెక్కడ కోపమొచ్చిందంటే, వేడిగా చేయించుకున్న ఉప్మా పడేసింది. తనకు ఉప్మా నచ్చకపోతే బయట స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి కదా! వాటికన్నా వేయొచ్చు గదా! అనవసరంగా డస్ట్‌బిన్‌లో వేసేసింది. డస్ట్‌బిన్‌లో వేసింది కాక మేము అడిగితే తిన్నామని మరీ చెప్తుంది. మా కళ్ళకి ఆ డస్ట్‌బిన్‌లో ఉప్మా కనిపిస్తుంది. అయినా అట్లే చెప్తుంది నేను తినేసా అమ్మా అనేసి. ఆ డస్ట్‌బిన్ చూసి ఉప్మా దాంట్లో పడేసినావు కదా అని అడగను కూడా అడగలేకపోతాం మేము. మా మంచితనం అట్లుంటది. అందుకే మా ఇంటికొచ్చేవాళ్ళు పనోళ్ళు గానీ, ఎవరే గాని మాకట్లా సతాయిస్తారనమాట. సో, అందుకని ఆమెనైతే పనైతే ఇంకా తప్పలేదు వద్దు మానేసేయి అని చెప్పి ఆమెను మానేపిచ్చి మేమే అయితే చేసుకుంటున్నాము. నేను, మా పాప అయితే చేసేసుకుంటున్నాము. నేను గిన్నెలు, స్టవ్వు, వంట ఇది చేస్తా. మా అమ్మాయి కసుగొట్టి, ఇల్లు తుడిచి, పూజ చేసేస్తదనమాట. ఇదండి కథ. ఇంక గిన్నెలైతే కడిగేస్తున్నా అనమాట. మా ఇంట్లో ఎక్కువ పని అయితే ఉండదు. కాకపోతే చెయ్యి అయితే వాపొస్తదనేసి పాప ఒక్కతి చేసుకోలేదని సర్వెంట్‌నైతే పెట్టుకోయింటిమి. ఇంకా ఇప్పుడు అది గూడా లేదు. మేమే చేసేసుకుంటున్నామనమాట. ఎట్లైనా మన ఇల్లు, మన పని కాబట్టి మనం నీట్‌గానే చేసుకుంటాము. ఎంత చేత కాకపోయినా. నాకు ఈ గిన్నెలు కడగడం, స్టవ్ తుడచడము, ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి షింక్ కడగడము, దాదాపు ఇదొక 12 మినిట్స్ అయితే పట్టింది. ఇదొక 12 మినిట్స్, కసుగొట్టి బండలు తుడచడం ఒక 20 మినిట్స్ పడుతుంది. మా ఇంట్లో పని అయితే హాఫ్ ఎన్ అవర్ లోపల అయిపోవచ్చు ఇవన్నీ. చేసుకోవచ్చు కానీ బయటికెళ్ళొచ్చినప్పుడు కొంచెం చేసుకోవాలంటే కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటాం కదా! ఇబ్బందిగా అనిపిస్తది. బయటికంటే మా అమ్మాయికి చిన్న చిన్నవి షూట్స్ అవి ఉంటాయన్నమాట. అవన్నీ వెళ్ళి తీసుకొనొచ్చి మళ్ళీ ఇంటికొచ్చి చేసుకోవాలంటే కొంచెం కష్టము.
మధ్యలో మధ్యలో సైడ్ ఎఫెక్ట్ లాగా నాకు తలనొప్పి వన్ సైడ్ హెడేక్ ఎప్పుడు ఎక్కువ వస్తుంటుంది. రోజైతే టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటాను. చెప్పడం మర్చిపోయిన వన్ సైడ్ హెడేక్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రం ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రం మనిషిని మనిషిలాగా ఉండను. కడుపులో తిప్పడం, వాంతికొచ్చినట్లు చాలా సఫర్ చేస్తది ఆ టాబ్లెట్ వేసుకుంటే. ఫుడ్ కూడా సరిగ్గా తినబుద్ధి కాదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టే కొంచెం పనులు చేసుకోవడం నాకు కష్టం అనిపిస్తది. అయినా తప్పదు చేసుకుంటున్నాము. కరోనాలో అప్పటినుంచి హ్యాండ్స్ కడుక్కోవడం బాగా అలవాటైపోయింది. ఇప్పటికీ ఆ అలవాటు పోవట్లేదు. ఏది ముట్టుకున్నా వచ్చి మళ్ళీ హ్యాండ్స్ కడుగుతున్నా అనమాట. ఈ హ్యాండ్స్ కడిగే అలవాటు ఎప్పుడు పోతుందో ఏమో గానీ తెలీదు కానీ, ఏది ముట్టుకున్నా చూడండి మళ్ళీ పోయి హ్యాండ్ కడిగేస్తూ ఉంటా. ఇలా అలవాటైపోయింది నాకు. ఇంక పాలైతే కాగిపోయినాయనమాట. కాఫీ కలుపుకోవాలి. అదిగో చూడు మళ్ళీ అది పిండేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఇప్పటికి దాదాపు 10 టైమ్స్ చేసుంటా. మీకు వీడియోలో 3 టైమ్స్ మాత్రమే చూపిస్తున్నా. అయిపోయిందండి కాఫీ. ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగాలి. వంట రూమ్ ఇలా నీట్‌గా ఉంటే కొంచెం నెక్స్ట్ టిఫిన్‌కైనా, వంటకైనా చేసుకోబుద్ధి అయితది. అట్లే క్లమ్జీగా ఉంటే వంట రూమ్‌లోకి కూడా రాబుద్ధి కాదు. ఓకే అండి. బాయ్.